ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీ సంస్థాగత ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయా? రేపో మాపో కొత్త అధ్యక్షుడి రాబోతున్నారా? పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నారా? ప్రస్తుతం అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర క్యాబినెట్లోకి వెళుతున్నారా? హైకమాండ్ నుంచి సంకేతాలు అందాయా? సంక్రాంతి తరువాత బీజేపీలో మార్పులు ప్రారంభం కాబోతున్నాయా? ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? జనవరి 2వ వారంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక. అధ్యక్ష పీఠం కోసం నలుగురు నేతలు పోటీ. బలమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వేట. పరిశీలనలో పార్థసారథి, సుజనా చౌదరి, మాధవ్, రఘురాం పేర్లు. మోదీ క్యాబినెట్లోకి పురంధేశ్వరిని తీసుకునే ఛాన్స్. బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జనవరి 1వ వారానికి అంకం ముగియనుంది. సెకండ్ వీక్లో ఏపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది బీజేపీ. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ప్రకటించాలని ఆలోచన చేస్తుంది హైకమాండ్. అధ్యక్ష పీఠం కోసం నలుగురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. దక్షిణాదిలో తన ఉనికి మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ పార్టీ హైకమాండ్. పార్టీలో బలమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వెతుకులాట చేస్తోంది. ఈ తరహా నాయకుల కోసం సెర్చ్ చేస్తోంది. ఆ క్రమంలోనే నలుగురు పేర్లు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఆతోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘురాం పేర్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తోంది. వారంతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని ఆలోచనలో ఉంది హైకమాండ్. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రఘురాం పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. పార్టీ హైకమాండ్తో పాటుగా ఆర్ఎస్ఎస్తో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుడుగా కనిపిస్తున్నారు ఆయన. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతం నుంచి పార్టీ నాయకత్వం వహించడానికి ఇప్పటి వరకు నేతలే లేరు. ఆయన అయితే బాగుంటుందన్నది పార్టీ వర్గాల ఆలోచన. విభజన తరువాత బీజేపీలో చేరారు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. 2 ఏళ్ల క్రిందట ఆమె ఏపీ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో పార్టీ పదవులు నిర్వహించారు కూడా. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వెనుక ఆమె కీలక రోల్ పోషించారు. ఈ క్రమంలో ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చనే వార్తలు లేకపోలేదు. మొత్తానికి 2 వారాల్లో ఏపీ కొత్త చీఫ్ ఎవరనేది తేలబోనుంది.